ఈ దేశంలో వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి వచ్చే చట్టాలు, చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఈ విధానానికి లోబడి ఉంటాయి. సో కాబట్టి ఈ విధానం ఏంటో తెలిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎలాంటి పథకాలు చట్టాలు రాబోతున్నాయి అన్నీ కూడా ఈ విధానం అర్థం చేసుకుంటే మనకు అవి తెలుస్తాయి. ఈ విధానం అనేది ఏంటంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయాలో ముందుగా నిర్దేశం చేసుకోవటం. హైదరాబాదులో ఉన్నాం, ఇక్కడ నుంచి మనం వరంగల్కి పోతున్నామా, ఆదిలాబాద్కి పోతున్నామా, ఖమ్మం పోతున్నామా, ముందు ఆ వెళ్ళే గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ గమ్యానికి ఎట్లా చేరుకుంటామో కూడా ముందే ప్రణాళిక రాసుకోవాలి. కారులో పోవాలా, బస్సులో పోవాలా, రైలు ఎక్కి పోవాలా, నడుచుకుంటూ పోయే అవకాశం ఏమన్నా ఉందా, ఈ అన్నిటిని కలిపి ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఈ ప్రణాళిక అనేది ప్రతి అంశానికి ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతి అంశానికి అలా చేసుకోవచ్చు. అట్లనే ఈ వ్యవసాయ విధానానికి సంబంధించి కూడా, అంటే వ్యవసాయం రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా దాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి, ఏమి సాధించాలి వ్యవసాయం ద్వారా అనేది కూడా లక్ష్యాన్ని కనుక మనం ముందు నిర్దేశించుకుంటేనే దానికి అనుగుణంగా మన ప్రయాణం సాఫీగా సాగుతుంది.